హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దూసుకెళ్తున్న బిఎస్ఎన్ఎల్ 4Gలో మరో మైలురాయి. దీని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4G సేవలు ప్రారంభించిన బిఎస్ఎన్ఎల్ తాజాగా మరో ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా 4G సర్వీస్ను విస్తరిస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5G టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5G సిమ్ కార్డులను కూడా అందిస్తుంది. తాజాగా 4G సర్వీసులను మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 4G టవర్లు 15,000 మైలురాయికి చేరుకున్నాయి. ఈ టవర్లను ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద నిర్ణయించాలని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికపై ఆధారపడి ఉంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్లోనే తయారయ్యాయి. అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్లు ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం 1,00,000 టవర్లు 4G నెట్వర్క్కు అందుబాటులో వస్తాయి. దీనివల్ల డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.